ప్రపంచ క్వాంటమ్ డే ఏప్రిల్ 14 తారీఖు. ప్రపంచ క్వాంటమ్ డే పురస్కరించుకుని ఏపీ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక కీలక ఘట్టం జరగనుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా ఏప్రిల్ 14 తారీఖున ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మేధా టవర్స్లో 2 వేర్వేరు క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించనున్నారు. అమరావతి కేంద్రంగా ఆవిష్కృతమవుతున్న ఈ క్వాంటమ్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది ఒక నూతన అధ్యాయానికి నాంది అని చెప్పవచ్చు. గన్నవరంలోని మేధా టవర్స్తో పాటు ఏపీ రాజధాని అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్లో ఏర్పాటవుతున్న 1S1Q పేరిట 2 వేర్వేరు క్వాంటమ్ టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ను ఏపీ ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. దీంతో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవించనుంది. దేశీయంగా తయారైన ఈ క్వాంటమ్ రిఫరెన్స్ టెస్ట్ ఫెసిలిటీతో క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్వేర్ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యం అమరావతి క్వాంటమ్ వ్యాలీకి ఇప్పుడు రానుంది. మనం చూస్తే కనుక క్వాంటమ్ మరియు ఏఐ టెక్నాలజీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెడుతోంది. క్వాంటమ్ ఏఐ టెక్నాలజీకి సంబంధించి పరిశోధనలు, ఆల్గోరిథమ్స్, యూజ్ కేసుల రూపకల్పన కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎఫర్ట్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి అగ్రగామి రాష్ట్రంగా నిలవాలని చెప్పి కూడా ఆశిస్తోంది. మనం చూస్తే కనుక అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేశారు. ఈ క్వాంటమ్ వ్యాలీ ఆధ్వర్యంలో క్వాంటమ్ అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వచ్చే 3 సంవత్సరాల్లో 100 క్వాంటమ్ ఏఐ ఆల్గోరిథమ్స్ కావచ్చు, యూజ్ కేసులు అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా 5,000 మంది విద్యార్థుల్ని క్వాంటమ్ ఆల్గోరిథమ్స్లో వాళ్ళ నేర్పలను నిపుణులను చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా టార్గెట్ పెట్టుకున్నారనమాట. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి 600కు పైగా శిక్షణ ఇచ్చే నిపుణులను కూడా తయారు చేయబోతున్నారు. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి 100కు పైగా స్టార్టప్లు భవిష్యత్తులో ప్రారంభమయ్యేలా చూడటం, అదేవిధంగా 100 పేపర్స్ ఏదైతే ఇంపార్టెంట్ రీసెర్చ్ పేపర్స్ ఉంటాయో ఖచ్చితంగా 100 పేపర్స్ ప్రచురించేలా చూడటం, అదేవిధంగా 100కు పైగా పేటెంట్లు సంపాదించడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా 50కి పైగా ఇండస్ట్రీస్తో భాగస్వామ్యం అవ్వటం అనమాట. ఈ క్వాంటమ్ ఏఐకి సంబంధించి 50 ఇండస్ట్రీస్తో పార్ట్నర్షిప్ చేసుకోవడం, ఇదే క్వాంటమ్ ఏఐ సెంటర్ ఏదైతే అమరావతిలో స్టార్ట్ అవుతుందో దాని యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పొచ్చు అనమాట. అసలు ఈ క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. క్వాంటమ్ టెక్నాలజీ అంటే రకరకాల టెక్నాలజీస్ కాంబినేషన్. దానిలో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ మరియు క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్, ఇవన్నీ కలిపి క్వాంటమ్ టెక్నాలజీ అంటారనమాట. ఒక్కసారి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది బేస్ అనమాట. క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ కనుక మనం డెవలప్ చేయగలిగితే మిగతావన్నీ కూడా అంటే క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ ఇవన్నీ కూడా ఫాస్ట్గా డెవలప్ అవుతాయి. మనందరూ తెలుసు 1990స్లో మనకి టెలికాం రెవల్యూషన్ అనేది పూర్తి స్థాయిలో వచ్చిందనమాట. భవిష్యత్తులో అంటే ఇప్పటి వరకు కూడా మనం ఎలక్ట్రానిక్స్ మీద ఎక్కువ ఆధారపడ్డాం. ఇప్పుడు క్వాంటమ్ కమ్యూనికేషన్స్ మీద ఆధారపడాల్సిన టైం వచ్చేసింది. వాటి మీదే భవిష్యత్ టెక్నాలజీస్ అన్ని కూడా ఆధారపడతాయి. దాంతో మనం ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ అంతా చేస్తున్నాం అనమాట. అమరావతిలో ఈ క్వాంటమ్ టెక్ పార్క్ అనేది IBM, TCS మరియు L&T అందరూ కలిసి దీన్ని చేస్తున్నారు ఒక కొలాబరేషన్తో. ఇది ఒక కొత్త క్వాంటమ్ రెవల్యూషన్. భారతదేశంలో ఈ క్వాంటమ్ రెవల్యూషన్ అనేది ఇప్పుడు రాబోతుందని కూడా చెప్పొచ్చు అనమాట. ఒకప్పుడు మనకి IT విప్లవం ఎలా వచ్చిందో ఇప్పుడు క్వాంటమ్ రెవల్యూషన్ రాబోతుంది అనమాట. ముఖ్యంగా క్వాంటమ్ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్సెస్ అని చెప్పి ఆల్రెడీ ప్రకటించారనమాట. దాంతోపాటు ఇప్పటి వరకు మనం చూసిన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వాడతాం. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ వస్తే కనుక ఫోటాన్స్ అంటే మనకు తెలుసు సబ్ అటామిక్ పార్టికల్స్, ఇవి వాడతాం అనమాట. క్వాంటమ్ కేపబిలిటీ అనేది ఇతర ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కన్నా చాలా ఎక్కువ కేపబిలిటీ కలిది క్వాంటమ్. ఎందుకంటే అది ఫోటాన్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి క్వాంటమ్ అనేది చాలా చాలా ఫాస్ట్ స్విఫ్ట్ మెథడ్ అనమాట. చాలా ఎక్కువ కమ్యూనికేషన్ కూడా ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా క్యారీ చేయగలదు. అయితే క్వాంటంలో కూడా హై సెక్యూరిటీ కూడా ఉంటుంది క్వాంటమ్ మనం వాడితే కనుక. ఎందుకంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే కాన్సెప్ట్ మీరు వినే ఉంటారు. ఈ ఫోటాన్స్ అన్ని కూడా ఒక సింక్రనీలో వర్క్ చేస్తాయి అనమాట. దాంతో అసలు డిస్టర్బెన్స్ ఉండదు, దాంతో ఎటువంటి సెక్యూరిటీ బ్రీచ్ కూడా ఉండదు అనమాట. IIT ఢిల్లీ వాళ్ళు కూడా వైర్లెస్ క్వాంటమ్ కమ్యూనికేషన్ 1 కిలోమీటర్ పాటు ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయ్యారు. జనరల్గా క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ వీటికి సంబంధించి మనం క్వాంటమ్ కమ్యూనికేషన్స్లో ఎనలాగ్ మెథడే వాడతాం. అయితే IIT ఢిల్లీ వాళ్ళు మాత్రం వైర్లెస్ ఎక్స్పెరిమెంట్ చేసి 1 కిలోమీటర్ పాటు సక్సెస్ అయ్యారనమాట. సో భవిష్యత్తులో అమరావతిలో కనుక ఈ క్వాంటమ్ వ్యాలీ సక్సెస్ అయితే కనుక ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్, క్రిటికల్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో
వాటన్నిటికీ ఈ అమరావతి అనేది ఒక ఫోకల్ పాయింట్ అవుతుంది అనమాట. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది గ్లోబల్ ఎకానమీకి 2035 కల్లా అంటే 2035 కల్లా దాదాపు 1.3 ట్రిలియన్ కంట్రిబ్యూట్ చేస్తుంట. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, IBM, TCS, LNTతో కలిపి ఒక క్వాంటమ్ డిక్లరేషన్ అని చెప్పి రిలీజ్ చేశారు. దానిలో 6 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 6 పిల్లర్స్లో క్వాంటమ్ టెస్ట్ బెడ్ అనేది ఒక పిల్లర్.